ధర్మ పరిరక్షణ కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ కదిలారు. దక్షిణాదిలో ప్రముఖ ఆలయాలను ఆయన సందర్శిస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక బోర్డును ఏర్పాటు చేయాలని పవన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీని లక్ష్యంగానే యాత్ర చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్ యాత్ర ఆధ్యాత్మిక యాత్ర అయినప్పటికీ పొలిటికల్గాను ఇప్పుడు హీట్ పెంచుతోంది. పవన్ దక్షిణాది యాత్రపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏకు జనసేనాని మిసైల్గా మారనున్నారా? వచ్చే ఏడాదిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలో ఉదయనిధిపై మళ్ళీ కామెంట్స్ చేస్తారా? కర్ణాటకలో మళ్ళీ పాగా వేయాలి అన్నదే కాషాయ పెద్దలు టార్గెట్గా పెట్టుకున్నారా? అసలు ఎన్డీఏ వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారా, లేక పవన్ వెనుకే ఎన్డీఏ ఉందా? లెట్ us watch this story. జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా కొత్త ట్రెండ్ను సృష్టించారు. ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే రికార్డు సృష్టించారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడంలో కీలకంగా వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ సేవలను బీజేపీ, ఎన్డీఏ కూటమి బాగా ఉపయోగించుకుంటున్నాయి. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రచారానికి పవన్ కళ్యాణ్ను ఆహ్వానిస్తున్నాయి ఎన్డీఏ కూటమి పార్టీలు. దీంతో జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరిగింది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం లేకపోయినా రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలో తన పరపతిని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమికి ఒక పెద్ద మిసైల్ మాదిరి మారారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 10 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించి వంటి చేత్తో పార్టీని అధికార పీఠానికి చేరువ చేశారు. ఈ పరిణామ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకునే యాత్రకి శ్రీకారం చుట్టారు. ఇటీవల తిరుమల లడ్డూ వ్యవహారంలో సనాతన ధర్మ పరిరక్షణకు ఒక బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. అంతేకాదు, తిరుమలలో ప్రాయశ్చిత్త యాత్ర అంటూ చేపట్టిన యాత్ర సంచలనం రేపింది. అంతేకాదు, దక్షిణాది యోగి అంటూ పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగిపోయింది. తాజాగా ఈయన దక్షిణాదిలో, అందులో కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. 2026లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. అక్కడ భారతీయ జనతా పార్టీని బలంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో బీజేపీ పెద్దలు దక్షిణాదిలో పవన్ కళ్యాణ్ను ట్రంప్ కార్డు మాదిరి ఉపయోగించుకోవాలనుకుంటున్నాయా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇందులో భాగంగా బుధవారం కేరళలోని కొచ్చికి వెళ్లారు. అక్కడి నుంచి కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. మరోవైపు ఆయన కేరళలోని పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ 4 రోజుల పాటు అరుణాచలం, అనంత పద్మనాభస్వామి, మధుర మీనాక్షి, పరశురామస్వామి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కంచి కామాక్షితో అనంత పద్మనాభస్వామి తదితర ఆలయాలను సందర్శించనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆలయాల సందర్శన ఈ నెల 16 వరకు ఉంటుంది. ఈ సందర్శనలో భాగంగా పవన్ కళ్యాణ్ కొన్ని ప్రదేశాల్లో ప్రసంగించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే తమిళనాడు మాజీ ఐపీఎస్ అన్నామలై ఇప్పటికే తన పాదయాత్రతో అక్కడ బీజేపీకి మంచి ఊపు తీసుకొచ్చారు. అంతేకాదు, ఆ పార్టీకి సీట్లు రాకపోయినా ఓట్ల శాతాన్ని డబుల్ డిజిట్కు చేర్చడంలో అన్నామలై కృషి చేస్తున్నారు. తమిళనాడులో బీజేపీ పార్టీ అంటూ ఒకటి ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగారు. కానీ పూర్తి స్థాయిలో బీజేపీ బలపడలేకపోతోంది. ఇక ద్రవిడ పార్టీలను ఆదరించే తమిళనాడులో అన్నాడీఎంకే కంటే బీజేపీ ఓట్ల శాతమే మెరుగ్గా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి కొరకరాని కొయ్యలా మారిన తమిళనాడు, కేరళలో పవన్ కళ్యాణ్ను ముందుంచి రాజకీయం నడిపించాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ పెద్దల సూచన మేరకే పవన్ కళ్యాణ్ ఈ టూర్ ప్లాన్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఒక నటుడిగా దక్షిణాదిలో పవన్ కళ్యాణ్కి ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. ఇటీవల తన పాలనా నైపుణ్యంతో రాజకీయ నాయకుడిగా కూడా మంచి పేరు సంపాదించారు. దీంతో 2 రకాల ఇమేజ్ కలిగి ఉన్న పవన్ కళ్యాణ్కు దక్షిణాదిలో అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. గతంలో సనాతన ధర్మంపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తమిళనాడు యాత్రలో ఏమన్నా గొడవలు జరిగే ప్రమాదం ఉందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పవన్ కళ్యాణ్ యాత్ర తమిళనాడులోకి ప్రవేశించగానే ఉదయనిధి స్టాలిన్ ఏమన్నా కామెంట్ చేసే అవకాశం ఉందా అనే దానిపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఉదయనిధి స్టాలిన్ ఏమన్నా కామెంట్ చేస్తే దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. అదే క్రమంలో కర్ణాటకలో కూడా బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. మళ్లీ అధికారంలోకి రావాలంటే ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ బీజేపీకి ఎంతో అవసరం ఉంది. కేరళలో బీజేపీకి సురేష్ గోపి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా అవసరమే. ఈ పరిణామాల మధ్య దేశమంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపే చూస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.